ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా, ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? మరి నిన్నటి దినాన కర్ణాటక చెక్బల్లాపూర్ ప్రాంతానికి దేవుని పరిచర్య నిమిత్తం వెళ్ళడం జరుగుతూ వచ్చింది. అయితే ఆ మీటింగ్ ఎంతో ఘనంగా దేవుని నామానికి మహిమకరంగా జరుగుతూ వచ్చింది. నిజంగా నన్ను స్టేజ్ పైకి వాక్యం చెప్పడానికి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఉన్న విశ్వాసులందరూ ఆశ్చర్యపోతూ వచ్చారు, నివ్వెరపోతూ వచ్చారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నా ద్వారా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఒక హెచ్చరికను వారికి తెలియజేస్తూ ఉన్నప్పుడు, మరి అక్కడున్న ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు కూడా మరి హెచ్చరించబడుతూ వచ్చారు, గద్దించబడుతూ వచ్చారు. అటు తర్వాత మరి చివరిగా మరి వాక్య సందేశం అయిపోయిన తర్వాత మరి ముగింపు ప్రార్థన, మరి ఒప్పుకోలు ప్రార్థన చేపించడం జరుగుతూ వచ్చింది. అనేకులు పశ్చాత్తాపడ్డారు. వారి యొక్క హృదయాలను, వారి యొక్క జీవితాలను మార్చుకోవడం జరుగుతూ వచ్చింది. అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత విశ్వాసులు, క్రైస్తవులు ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోతారు కదా. కానీ ఇక్కడికి వచ్చిన వారు ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళకోకుండా నా దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రార్థన చేయించుకోవడం జరుగుతూ వచ్చింది, క్యూలో వచ్చి. అయితే నాకు వాక్యం చెప్పడానికి 1 అవర్ టైం ఇస్తే ప్రార్థన చేయడం మాత్రం, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసికి ప్రార్థన చేయడం 2 గంటలు, గంటన్నర, 2 గంటలు టైం పడుతూ వచ్చింది. అయితే నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచించండి. నాతో చాలామంది క్రైస్తవులు, అక్కడికి వచ్చిన విశ్వాసులు చెప్పిన విషయం ఏంటంటే, అన్న మీ జీవితాన్ని బట్టి మేము హెచ్చరించబడుతూ వచ్చాం. అన్న మీ జీవితాన్ని బట్టి మా యొక్క జీవితాలను మార్చుకుంటూ వచ్చాం. మీరే ఇలాంటి పరిస్థితులు దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారంటే మేము కూడా ఖచ్చితంగా ఈ దినం నుండి మీలాగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మేము కూడా దేవుని పరిచర్య చేస్తామని చెప్పడం జరుగుతూ వచ్చింది. దయచేసి విత్తబడిన వాక్యం కొరకు, వారు చేసుకున్న తీర్మానాల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అయితే నన్ను చూడడానికి కర్ణాటక ప్రాంతంలోని చాలా ప్రాంతాల నుండి, చాలా ప్రదేశాల నుండి అనేక మంది విశ్వాసులు నన్ను చూడడానికి, నా జీవితంలో దేవుడు చేసిన మేలును, నా జీవితంలో నేను చేసిన పాపాన్ని బట్టి నేను పొందుకున్న శిక్షను గురించి తెలుసుకోవడానికి అనేక ప్రాంతాల నుండి వచ్చామని చెప్పి అనేక మంది విశ్వాసులు చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తూ వచ్చింది. అయితే మరి మేము ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరి ఇంటికి వచ్చేటప్పుడు మరి ఆ మీటింగ్కు నన్ను ఆహ్వానించిన బ్రదర్ నాకు ఫోన్ చేసి చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బ్రదర్ నిజంగా ఎంతో ఘనంగా దేవుని నామానికి మహిమకరంగా మీటింగ్ జరుగుతూ వచ్చింది. మరి వచ్చిన విశ్వాసులు అనేక మంది క్రైస్తవులు నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు, ఇంత మంచి దైవ సేవకుని మా వద్దకు తీసుకొని వచ్చినందుకు చాలా వందనాలని చెప్పి చెబుతూ వచ్చారని చెప్పి ఆ యొక్క సహోదరుడు, నన్ను ఇన్వైట్ చేసిన సహోదరుడు, మరి ఆ సహోదరుడు కర్ణాటక ప్రాంతం నుండి మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, కర్నూలు ప్రాంతానికి వచ్చి, నా దగ్గరకు వచ్చి ప్రేమతో నన్ను ఆహ్వానించి డేట్స్ తీసుకొని వెళ్తూ వచ్చాడు. అయితే ఈ డిసెంబర్ నెలలో మరి చాలా మీటింగ్స్ ఉండడం వల్ల, అనేక ప్రాంతాలకు నేను ప్రయాణం చేయడం వల్ల నా యొక్క ఆరోగ్యం కూడా నాకు సహకరించట్లేదు. ఈ శరీరంతో అనారోగ్యంతో పోరాడుతూ దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. దయచేసి నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఆ యొక్క నన్ను మీటింగ్కి ఇన్వైట్ చేసిన ఆ సహోదరుడు మాట్లాడిన ఆడియో కాల్ కూడా పెడతా ఉన్నాను. ఒక్కసారి ఆ సహోదరుని యొక్క స్పందన మీరు వినాలని, ఆ సహోదరుని కొరకు, జరగబడిన పరిచర్య కొరకు, విత్తబడిన దేవుని వాక్యం కొరకు, తీర్మానం చేసుకున్న వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. బ్రదరు వందనాలు బ్రదరు. వందనాలు. గుడ్ మార్నింగ్ బ్రదరు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదరు. చేరా బ్రదర్? బ్రదరు 5 గంటలకు వచ్చినాం బ్రదరు. ఓకే 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 ఓకే. ఇబ్బంది ఏం కాలే కదా? ఏం లేదు బ్రదరు. ఓకే ఓకే. అంతా మీ మాటల మీద గమనముండు కదా. అంతా నివ్వెరపోయినారులే. నివ్వెరపోయినారు అంటే ఆశ్చర్యపోయినారు. అంతా ఫుల్ దీంట్లో ఉండరు, శ్రద్ధగా ఇంటా ఉండరు. అవునవును. కాబట్టి ఎవరు ఇచ్చేస్తా ఉండలేదు. సూపర్ సక్సెస్ మీటింగ్. చాలా జనం చెప్పారు నాకు, ఇట్లా వాళ్ళు ఎట్లా తొడుకొస్తావు నువ్వు, ఎట్లా నీకు చిక్కిరి మంచి వాళ్ళని తొడుకొస్తావు, మంచిదయా చాలా అంతా కన్నడలోనే చెప్పరు. బాగుంది, బాగా బాగుండే అని. థ్యాంక్స్ బ్రదర్. మీ నుంచి మా నుంచి దేవునికి మహిమ. దేవునికే మహిమ బ్రదర్. థ్యాంక్స్ ఏం లేదు. కొంతమంది ఆత్మలు నిజంగా అసలు
ఆ, మీటింగ్ విన్న తర్వాత అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. అది ఒక గొప్ప విషయం. ఆమేన్. నేను ఆ. వాక్యం చెప్పింది ఒక గంట అయితే ప్రార్థన చేసింది గంటన్నర అయింది. ఆ, అవునవునవును. ఆ, చాలా ఉమ్, ఆశ్చర్యంగా, చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్కరు చాలా హృదయాలు అవును కదిలించబడ్డాయి. అవును. దేవుడు అద్భుత కార్యం చేసినాడు. ఆమేన్ దేవునికి మహిమ. ఆమేన్. అవునవును బ్రదర్. సరే బ్రదరు. బ్రదర్, ఇంకేం సమాచారం? వారం కదా. ఆరాం ఆరాం బ్రదర్. రెస్ట్ తీసుకోండి, కలుద్దాం. అదే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను బ్రదరు. రాత్రి అంతా నిద్ర లేదు. అదే రెస్ట్ తీసుకోండా. సరే బ్రదర్, సరే. ఓకే ఓకే బ్రదర్. ఓకే.